గుంటూరు గోరంట్ల సెంటర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం రచ్చరాజేసింది. తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం గుంటూరులో ఉద్రిక్తతకు దారితీసింది. అంబటిపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వికాస్ నగర్లోని అంబటి నివాసం దగ్గరకు పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మాజీ మంత్రిని అరెస్టు చేస్తారనే ప్రచారంతో వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో గుంటూరు వికాస్ నగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ మహిళా శ్రేణులు అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి యత్నించారు. అంబటిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు గోరంట్ల సెంటర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం రచ్చరాజేసింది. తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం గుంటూరులో ఉద్రిక్తతలకు దారితీసింది. అంబటిపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వికాస్ నగర్లోని అంబటి నివాసం దగ్గరకు పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మాజీ మంత్రిని అరెస్టు చేస్తారనే ప్రచారంతో వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. దీంతో గుంటూరు వికాస్ నగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ మహిళా శ్రేణులు అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి యత్నించారు. అంబటిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు గోరంట్ల సెంటర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం రచ్చరాజేసింది. తిరుమల శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వికాస్ నగర్ అంబటి రాంబాబు ఇంటి వద్ద ఇప్పటికే భారీగా కూడా పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ మహిళా నాయకులు కూడా అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి యత్నించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే లడ్డు తిరుపతి లడ్డుకి సంబంధించి ఏదైతే జంతు కలేబారతో కూడిన కొవ్వు కలిసిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అలాగే పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో, అలాగే దానిపై తర్వాత వీటిపై విచారించిన సిట్టు దానికి సంబంధించి అవేమీ లేవని తేలటం జరిగింది. దీంతో ఏదైతే వాటికి సంబంధించి కెమికల్స్ కలిసినాయి అని చెప్పేసి లడ్డూకి సంబంధించిన నెయ్యిలో కెమికల్స్ కలిసినాయి అని చెప్పడం జరిగింది. చెప్పి టీడీపీకి సంబంధించిన నేతలు కొందరైతే గోరంట్లలో ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఇక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించింది. అనేక మందికి లడ్డు ప్రసాదాల రూపంలో తీరా అన్యాయం చేసింది వైసీపీ అని చెప్పేసి ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేసింది. ఈ ఫ్లెక్సీ వివాదంతో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం దానిపై ఏదైతే అంబటి రాంబాబు నిన్న దాన్ని తొలగించాలని చెప్పి కోరారు. అయితే ఈ రోజుకి తొలగించబడ్డది అక్కడ గోరెంట్లలోనే వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేసి దానికి సంబంధించి నేనే స్వయంగా వెళ్ళి ఆ ఫ్లెక్సీని తొలగించుతాను అనటంతో ఆ గుంటూరులో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే ఆ టీడీపీకి సంబంధించిన కూటమి నేతలు మొత్తంగా కూడా ఆ ఫ్లెక్సీ ప్రాంతానికి పొద్దున మధ్యాహ్నం అయితే ఆ ఫ్లెక్సీ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత అంబటి రాంబాబు అక్కడికి వెళ్లటంతో వెళ్ళి ఫ్లెక్సీని
నేను దించుతానని చెప్పి కారులో నుంచి దిగబోతుండగా పోలీసులు అయితే అతన్ని అడ్డుకొని లోపలికే నెట్టేయడం జరిగింది. అయితే దాంట్లో నెట్టేసే క్రమంలో గ్లాసు ఏదైతే కారు డోర్ గ్లాసును అయితే బయటికి తీసి బయటికి అయితే అంబటి రాంబాబు వచ్చి బయటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరు వస్తారో రండి నేను చూసుకుంటా, ఫ్లెక్సీ అయితే తీసివేయటం అని చెప్పేసి మాట్లాడుతూ కాకుండా అంతకు మించి కూడా నోరు జారి పదజాలం మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా కూటమి నేతలు వివిధ ప్రాంతాల నుంచి కూడా గుంటూరుకు చేరుకొని అంబటి రాంబాబు ఇంటి వద్దకు అయితే భారీగా టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా చేరుకుంటున్న పరిస్థితి ప్రజెంట్ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించిన పరిస్థితి. ఇప్పటికే టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా ఏదైతే ఎస్పీకి అంబటి రాంబాబుపై అనుచిత వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నేపథ్యంలో అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేసే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా అక్కడికి రావడం, అలాగే అంబటి రాంబాబుకి నోటీసులు ఇచ్చే క్రమం అయితే వెళ్ళి నోటీసులు కూడా ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ లోపు కూటమి నేతలు భారీగా అయితే అంబటి రాంబాబు ఉంటున్న ఆ ప్రాంతానికి అయితే చేరుకున్న పరిస్థితి. అదే రోడ్డుకి కొంచెం ముందుగా ఏదైతే ఒక 10 ఇళ్ళు 20 ఇళ్ళు అవకడకైతే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆఫీస్ కూడా అక్కడే ఉంది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యే నరేంద్ర ఆఫీస్ దగ్గరికి టీడీపీ నేతలు కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకోవడం, అంటే ఈ మొత్తంగా ధూళిపాల నరేంద్ర ఆఫీస్ దగ్గర నుంచి అంబటి రాంబాబు ఇంటికి మొత్తంగా 10-15 ఇళ్లు మాత్రమే అడ్డుంటాయి. ఒకే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుకి బారుగా కూడా టీడీపీ కార్యకర్తలు నాయకులు భారీగా రావడం జరిగింది. దీంతో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు నేతలు కూడా అంబటి రాంబాబు ఇంటికి దగ్గరకు రావడం జరిగింది. ఇంతకు ముందే ఏదైతే ఒక మహిళా నాయకురాలు టీడీపీకి సంబంధించిన మహిళా నాయకురాలు మా యొక్క చంద్రబాబు ముఖ్యమంత్రి మా నాయకులను తిడతావా, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా అంటూ కూడా ఆమె అంబటి రాంబాబు ఇంటిపైకి వెళ్లే ప్రయత్నం చేయటం, అంబటి రాంబాబు సంబంధించిన వెహికల్స్ పై రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు అక్కడ అడ్డుకోవడం జరిగింది. దీంతో పాటు పోలీసులు అడ్డుకునే క్రమంలోనే అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు కూడా ఆమె ఇక్కడ దాకా వచ్చి నువ్వు దాడికి తెగబడటానికి నీకెంత ధైర్యం అని చెప్పేసి కూడా వైసీపీ కార్యకర్తలు కూడా ఆమె మీదకి ఎగబడే ప్రయత్నం చేశారు. అయితే ఈ లోపు పోలీసులు ఇరువురిని కూడా అక్కడ తరలించేసి ఇరువురిని కూడా ఇటువంటి చెల్లాచెంద్రుగా పంపించే ప్రయత్నం చేశారు. ఏదైనప్పటికీ ఇక్కడ ప్రస్తుతం ఉధృత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి ధూళిపాల ఏదైతే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆఫీస్ కూడా దగ్గరగా ఉండటం, అక్కడికి కార్యకర్తలు రావటం, అంటే ఈ యొక్క దాడి జరిగే అవకాశాలు, దాడులు జరిగే అవకాశాలు, ఒకరికొక గొడవ పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాగేశ్వరరావు ఇప్పుడు అంబటి రాంబాబును అరెస్టు చేస్తారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అంటే అంబటి రాంబాబు స్టేట్మెంట్ కూడా చూస్తున్నాము, నేను చంద్రబాబు నాయుడిని తిట్టలేదు, నాపై ఎవరైతే తిట్టారో వాళ్ళపైన కూడా నేను అట్లా తిట్టాను, సో అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు, కాకపోతే కొంచెం టెంపర్ ఎక్కువై లూజ్ అయ్యాను, అట్లా మాట్లాడాను, బట్ ఎవరైనా తిడితే తిట్టకుండా కూడా ఎట్లా ఉంటారంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ప్రస్తుతం ఆయన నివాసం వద్దే ఆయన ఉన్నారు. ఇప్పుడు మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తిట్టలేదు, వాళ్ళే ఇంకా అనేక రకాలుగా తిట్టిస్తూ ఉన్నారు. రోజుకు ఒక నాయకుడితో వాళ్ళు అదే పనిగా పెట్టుకొని ప్రతిదాన్ని కూడా తిట్టిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ యొక్క లడ్డు కల్తీ ఏదైతే నెయ్యిలో కల్తీ లేదు అని సిట్టు తేల్చినప్పటికీ కూడా కూటమి నేతలు వైసీపీని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ వాపాదులు జగన్మోహన్ రెడ్డిపై అపవాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఫ్లెక్సీలు తొలగించాలని మేము కోరుకున్నాం. అలాగే పిడుగురాళ్లలో అతి భయంకరంగా ఏదైతే లడ్డు ప్రసాదానం బొమ్మలు వేసి ఏదైతే బాత్రూమ్స్ పైన కూడా ఆ యొక్క ఫ్లెక్సీలు నిర్మించారు. అదే దేవుడి మీద ఉన్న భక్తి వీళ్ళకి కూటమి నేతలకి ఏంటి అనేది మాకు అర్థమవుతుంది అనే విధంగా కూడా అంబటి రాంబాబు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశాను అనుకుంటే కనుక నేను ఏదైతే క్షమాపణ ఆయనకి దడికి క్షమాపణ చెప్పట్లేదు, ఏదైతే నా అంతరాత్మకి నా మనస్సాక్షికి నాకు తప్పు అనిపిస్తే కనుక నేను చెప్తాను. గతంలో కూడా నేను ఒక మాట దొర్లి మాట్లాడాను, దానికి సంబంధించి నేను క్షమాపణ కూడా కోరాను. అదే క్రమంలో ఇప్పుడు కూడా నేను క్షమాపణ కోరుతున్నాను. అయినప్పటికీ నా మనస్సాక్షికి అనిపిస్తేనే నేను క్షమాపణ
ప్రజల్ని కోరుతున్నాను తప్ప ఈ ముఖ్యమంత్రి లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి ఏదో మాట్లాడారు, నన్ను అరెస్ట్ చేస్తారు, లేక నన్ను అరెస్ట్ చేసి నన్ను లోపల పడేస్తారన్న భయంతో అయితే నేను క్షమాపణ కోరట్లేదని కూడా ముఖ్యంగా కరాఖండిగా ఏదైతే అంబటి రాంబాబు చెప్తున్నాడో, ఏదైనా అప్పటికీ ప్రస్తుతం అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారా అన్న ఆ అనుమానాలు వైసీపీ కార్యకర్తల్లో అయితే రేపిస్తుంది. అయితే అంబటి రాంబాబు మాత్రం అరెస్ట్ చేసుకోండి, మీరు ఏం చేసుకున్నా పర్లేదు, న్యాయం గెలవాలి, అదే అక్కడ శిక్ష ఏదైతే చెప్పిందో అది ఆ పరంగా కూడా ఉండాలి. కానీ కూటమి నేతలు అదే పనిగా వైసీపీపై అక్రమ ఆరోపణలు చేస్తున్నారని కూడా అంబటి రాంబాబు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. లాక్ చేసి లాక్ చేయలేదు. లాక్ చేసి లాక్ చేయలేదు. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఏమన్నారు? జంతువులు కొమ్మన్నాడు. అది కాదని సిట్టే నిర్ణయించింది. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఏమన్నారు? జంతువులు కొమ్మన్నాడు. అది కాదని సిట్టే నిర్ణయించింది. ఏమన్నారు? జంతువులు కొమ్మన్నాడు. అది కాదని సిట్టే నిర్ణయించింది. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఏమన్నారు? జంతువులు కొమ్మన్నాడు. గుంటూరు గోరంట్ల సెంటర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం రచ్చరాజేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం గుంటూరులో ఉద్రిక్తతలకు దారితీసింది. అంబటిపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వికాస్ నగర్లోని అంబటి నివాసం దగ్గరకు పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మాజీ మంత్రిని అరెస్టు చేశారనే ప్రచారంతో వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో గుంటూరు వికాస్ నగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ మహిళా శ్రేణులు అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి యత్నించారు. అంబటిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేక పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమైంది? పూలేవదా? అంతే, మేము కూడా పూలే అవుతున్నాం. అంతకు మించి అరెస్ట్ చేస్తామంటే పారిపోవాలా? అరెస్ట్ చేస్తామంటే బట్టి ఆడాలా? అరెస్ట్ చేస్తామంటే యాంటిసిపేటర్ బెయిల్కి వెళ్ళాలా? అరెస్ట్ చేస్తామంటే దాక్కుల్ని ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలా? అలాంటి తత్వం కాదు నాది. ఫ్రమ్ ది బిగినింగ్ మొత్తం అని చెప్తున్నా. తెగింపు కాదు ఇది. పిల్లిని పెట్టి కొడితే పూలు అవుతుంది. అదే మా పిల్లలన్నీ పుల్లు అవుతాయి. గుర్తుపెట్టుకున్నాం మనం.